హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని. జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితం మొత్తంపై మనం చనిపోయిన వరకు ఆ నిర్ణయాలు ప్రభావితం చేస్తూ ఉంటాయండి. అంటే ఒక చదువు దగ్గర నుంచి, ఒక ఉద్యోగం దగ్గర నుంచి, ఒక పెళ్లి దగ్గర నుంచి, ఇంకా ఏ విషయంలో అయినా సరే మనం తీసుకునే ఆ నిర్ణయం ఆ క్షణం ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మనం చచ్చే వరకు మనం వెంటాడుతూ ఉంటుంది. లైఫ్‌లో చాలామంది ఇంక్లూడింగ్ నాతో సహా నేను తీసుకున్న నిర్ణయాల వల్లే, నేను స్వయంగా నాకు తెలిసి తీసుకున్న నిర్ణయాల వల్లే చాలా స్ట్రగుల్ అవుతాను భయ్యా. మామూలు స్ట్రగుల్స్ కాదు. ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే చాలామంది చెప్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. మనల్ని ఇష్టపడే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు కూడా నువ్వు తీసుకుంటున్న నిర్ణయం తప్పు. సో, అది ఒకసారి ఆలోచించుకొని చెప్పినా సరే మన నెత్తి మీద దరిద్రం తాండవం చేస్తున్నప్పుడు మనం ఎవరి మాట వినం కదా! సో, ఇలా మన లైఫ్‌లో మనం ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేకపోయామే అనే ఫీలింగ్ చాలా మందిలో 100కి 95% మందిలో ఉంది. ఎందుకంటే అన్న ఆ క్షణానికి మనం తీసుకునే నిర్ణయం మనకు రైట్ అనిపిస్తది. దాన్ని నమ్ముకొని ఆ గుడ్డిగా వెళ్తాం. ఆ చివరికి వెళ్ళేసరికి ఆ తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతలా సఫర్ అవుతామంటే కొన్ని సంవత్సరాలు జీవితాన్ని పోతాం. ఎందుకన్నా నాకు యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు నేను డిగ్రీలోకెళ్ళా. దాని తర్వాత కూడా అంతే. నా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్, బెంగుళూరు ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు నేను నా సొంత ఊర్లో లోకల్‌లోనే ఉండిపోయాను. దానివల్ల ఎంతలా ఇంపాక్ట్ పడిందంటే ఇప్పుడు వాళ్ళ స్థాయి వేరు, ఇప్పుడు నా స్థాయి వేరు. ఫైనాన్షియల్‌గా అయినా సరే, ఏ విధంగా అయినా సరే. నేను ఇంకా స్ట్రగ్లింగ్‌లోనే ఉన్నాను. వాళ్ళందరూ లైఫ్‌లో బా సెటిల్ అయ్యారు. కాకపోతే ఫ్యామిలీ పరంగా ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అది కామన్ అది. ఎవరి ప్రాబ్లమ్స్ అవి కానీ ఫైనాన్షియల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఉండే నిర్ణయాలు తీసుకుంటే, ఆ నిర్ణయాల వల్ల మనతో పాటు మన కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఫైనాన్షియల్‌గా మనం ఏవైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటామో, దాని ఇంపాక్ట్ చెప్తున్నా కదన్నా! కొన్ని జనరేషన్స్ ఫేస్ చేయాల్సొస్తది. ఒకటి, ఒకరి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు గానీ, లేదా ఒకరికి అప్పు ఇచ్చినప్పుడు గానీ, ఆ నిర్ణయం అనేది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే మనలో చాలామంది అప్పనే విషయానికొస్తే లేదంటే ఎవరికైనా డబ్బులు అవసరం ఉందని తెలియగానే వెంటనే రెస్పాండ్ అయినోళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం ఇచ్చిన తర్వాత అవతల వ్యక్తి నుంచి రాబడ్డానికి తలప్రాణం తోక్కొస్తది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మనం దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కొన్ని నిర్ణయాలు తీసుకొని, ఆ నిర్ణయాల ద్వారా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి, అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టి, తర్వాత మన దగ్గర లేనప్పుడు మనం పలానా వ్యక్తికి ఖర్చు పెట్టామే అని మనం ఆశిస్తాం చూడండి. ఆ టైంలో మనకి ఎవరు హెల్ప్ చేయకపోతే వాళ్ళ మీద కోపాలు తెచ్చుకోవడం, వాళ్ళ మీద అరడాలు ఇలాంటివి చాలా జరుగుతాయి. కానీ అక్కడ ముందుగా నిర్ణయం తీసుకుంది ఎవరు? మనం. ఎదుటి వ్యక్తి ఇస్తాడో ఇవ్వడో తెలియకుండానే నువ్వు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఆ ఇంపాక్ట్ నువ్వు మళ్ళీ ఖర్చు పెట్టాను కదా! వాడు నాకు ఇవ్వాలి కదా! అని కోరుకోవడం కూడా తప్పే. సో, ఓవరాల్‌గా డబ్బుల విషయంలో మాత్రం మనం తీసుకునే ఏ నిర్ణయమైనా సరే అది మంచిదైతేనే బెటర్ అన్న. తప్పుడు నిర్ణయం తీసుకున్నావా, అది నీతో పాటు నీ ఫ్యామిలీని, నీ కుటుంబాన్ని కూడా రోడ్డు మీద లాగేస్తది. చాలామంది అంటారు. చాలా లైట్ తీసుకుంటారు డబ్బుల విషయంలో. ఎంతలా లైట్ తీసుకుంటారంటే, 10,000 కదరా! 1,00,000 కదరా! కానీ మన దగ్గర రూపాయి లేనప్పుడు ఆ రూపాయి విలువ తెలుస్తది. మన దగ్గర డబ్బులు ఉండేటప్పుడు కళ్ళు మూసుకుపోయి మనం ఏం చేస్తున్నామో తెలియక తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ ఇంపాక్ట్ మనకు అవసరం వచ్చి, మన కుటుంబంలో వాళ్ళకి అవసరం వచ్చి, అప్పుడు మనం తిరుగుతాం చూడండి. అప్పుడు నిజంగా కన్నీళ్ళొస్తాయి భయ్యా! ఎందుకు అప్పుడు నేను ఈ తప్పు నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయాలు తీసుకోకుండా ఉండుంటే బాగుండు కదా! అని ప్రతి ఒక్కడులో ఈ పశ్చాత్తాపం ఉంటది. డబ్బుల విషయంలో మళ్ళీ చెప్తున్నా కదన్నా! డబ్బుల విషయంలో తీసుకునే నిర్ణయం అనేది నీ జనరేషన్స్, నీ తరతరాల మీద ఇంపాక్ట్ చూపిస్తది. చాలామంది ఉన్నారన్న అలాగా. అంటే బాగా బ్రతికున్నోళ్ళు డబ్బులు సరిగ్గా ఇన్వెస్ట్ చేయలేక, లేదా డబ్బులు దాచుకోలేక, కనిపించిన ప్రతి వారికి, కష్టాల్లో ఉన్న ప్రతి వారిని ఆదుకోవాలనే ఒక మంచి మనస్తత్వంతో ఉన్నప్పటికీ ఆ టైంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా వీళ్ళకని అంటే ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ పోయి చివరికి ఎలా అయిపోతున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ కన్న బిడ్డలకే ఆపదొచ్చినప్పుడు ఆదుకోలేకపోతున్నారు. అలాంటి పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. అందుకే చెప్తున్నా. ఒక నిర్ణయం అనేది మళ్ళీ క్లియర్‌గా చెప్పాలంటే నువ్వు దేని మీదైనా పర్లేదు గానీ, మనీ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం అనేది
నీ జనరేషన్లో నేను కొన్ని తరాలతో పాటు నీ కుటుంబాన్ని, నీ పిల్లలపైన, నిన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తిపైన, నీపై ఆధారపడ్డ తల్లిదండ్రుల జీవితాలు కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఒక నిర్ణయం తీసుకునే ముందు మాత్రం ఒకటికి 10 కాదు, ఒకటికి 100 కాదు, ఒకటికి 1000 సార్లు ఆలోచించండి. డబ్బుల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే. ఏదో మన దగ్గర ఒక ఎక్స్ట్రా ఒక 1,00,000 ఉందిరా, పాపం వాడు ఎవడో కష్టాల్లో ఉన్నాడు వాడికి ఇద్దాం. ఎస్, మంచి ఉద్దేశమే. కానీ ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు తిరిగి రాదు అనుకునే నమ్మకంతో ఇస్తే బెటర్ అయ్యా. మనం మళ్ళీ ఆశించి ఇంకా అసలు ఆ నిర్ణయమే మనం తీసుకున్నది ఇంకా రాదు అనే ఉద్దేశం తీసుకుంటే ఏ బాధ ఉండదు. కానీ మనకి ఎప్పుడైనా అవసరం, ఇప్పుడు మనమైనా సరే ఒక వ్యక్తికి సహాయం చేసేటప్పుడు మనం కూడా ఏదైనా ఆపదలో ఉండి మనకి కూడా ఏదైనా కష్టం ఉంటే వాళ్ళు కూడా ఆదుకుంటారనే ఉద్దేశంతోనే మనం చేస్తాం. కానీ ఇప్పుడు ఈ లోకంలో అలాంటిది ఏదీ లేదు. నీ దగ్గర నుండి సాయం పొందడమే తప్ప నీకు తిరిగి సాయం చేస్తారు అనేది జీరో. కంటే ఇంక దానికి 1 పాయింట్ కూడా ఛాన్స్ లేదు. ఇన్ కేసు ఎవడైనా అలా సాయం చేస్తే నువ్వు నిజంగా అదృష్టవంతుడివే. మళ్ళీ చెప్తున్నా, డబ్బుల విషయంలో మాత్రం తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఒకటికి 1000 సార్లు ఆలోచించండి అన్నా. అంటే ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ చెప్పేది ఏంటంటే, ఈ డబ్బు అనేది వన్స్ మన చేయి దాటిందా దాన్ని మన గ్రిప్లో తెచ్చుకోవడం చాలా కష్టం అన్న. ఆ చేయి దాటక ముందే మన చేతిలో ఉన్న డబ్బుతోనే ఏ ఇన్వెస్ట్మెంట్ అనో ఇదనో అదనో, ఇన్కేస్ అప్పులో ఉన్నా సరే అప్పు తీర్చడం కోసం అప్పు చేయడం మహాపాపం. ఇప్పుడు జరుగుతుంది అదే. ఈ క్రెడిట్ కార్డులని ఇవని అవని కట్టేదంతా కూడా అంతే. 2 క్రెడిట్ కార్డులు ఉంటాయి, ఒక దాంట్లో స్వైప్ చేస్తాడు, ఇంకో దానికి కడతాడు, ఒక దాంట్లో స్వైప్ చేస్తాడు, ఇంకో దానికి కడతాడు. ఈ మధ్యలో ఏవైతే ఈ కమిషన్లు ఇవి ఈ ట్యాక్స్లు ఇవన్నీ పోతాయి చూసారా, అది మినిమం లెక్క ఏర్చేయడు. 1,00,000 తీస్తే చక్కగా హ్యాపీగా ఎంత పోయో దొబ్బుతుంటారు, చాలా గట్టిగా దొబ్బేస్తారు 1,00,000 దగ్గర. ఒకడైతే 1,10,000 కూడా లాగేస్తున్నారు, 10% కూడా లాగేస్తున్నారు చూడండి. అయినా సరే మన క్రెడిట్ కార్డు బిల్లు ఆగకూడదని చెప్పి ఈ కార్డులో పడి ఆ కార్డు, ఆ కార్డులో పడి ఈ కార్డు, ఏదేదో మ్యాజిక్ చేసి కడతాం. అలాంటివే చెప్తున్నాను. అలాంటి తప్పుడు నిర్ణయాలు మాత్రం అస్సలు చేయకండి. అప్పు ఉంది కదా అని చెప్పి అప్పు తీర్చడం కోసం అప్పు తీర్చిన అప్పు అనేది మాత్రం అది కామ పెట్టుకుంటూ వెళ్ళిపోద్ది. ఫుల్ స్టాప్ అనేది పడదు. అలాంటి నిర్ణయాలు నువ్వు వెళ్తే మాత్రం నీతో పాటు నీ జనరేషన్స్ నీ కుటుంబ సభ్యులదే కాక నీ పుట్టబోయే బిడ్డల పిల్లలు కూడా చాలా వరకు సఫర్ అవుతారు. సో దయచేసి డబ్బు అనే విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. చెప్తున్నా కదన్నా, మనలో ప్రతి ఒక్కరిలో ఎంత పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్లోనైనా సరే ఆ గిల్ట్ ఉంటుంది. ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందే. ఈవెన్ డబ్బు విషయంలోనైనా, చదువు విషయంలోనైనా, మ్యారేజ్ విషయంలోనైనా సరే, ఇన్కేస్ ఉద్యోగ విషయంలోనైనా సరే అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం వేసే అడుగు ఎలా ఉండాలంటే, మన జనరేషన్స్ మన నెక్స్ట్ జనరేషన్స్ తరాలు మారిపోయే రేంజ్లో ఉండాలి. అంతేగాని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోతే, ఎవడు చెప్పినా వినకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోతే, నువ్వు చనిపోయినా సరే నీ కుటుంబ సభ్యులను ఇంకా మామూలుగా తిట్టుకోరు. సో దయచేసి డబ్బుల విషయంలో సరే, ఏ విషయంలో లైఫ్ చేంజ్ అయ్యే ఏ విషయంలో సరే ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో మీరైనా సరే, మీకు కూడా ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా సరే, నేను ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోయాను అనే ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. అది చదువులైనా, డబ్బులోనైనా, ఉద్యోగంలోనైనా, పెళ్ళిలోనైనా, ఏదైనా సరే ఆ నిర్ణయం ఆ రోజు నేను తీసుకుంటూ ఉంటే బాగుండు అని మాత్రం అనిపించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా సరే అలాంటి భావన కల్పిస్తే కామెంట్లో మీ అభిప్రాయం తెలపండి.